హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ప్రతిరోజు 10,000 మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇతరులతో కావచ్చు, మనతో మనం కావచ్చు. సుమారుగా ఈ 10,000 మాటలలో 9,900 మాటలు నెగిటివ్గానే ఉంటాయి. ఇది నా వల్ల కాదు, వాడు చూడు, వాడు అదృష్టవంతుడు, నా ఈ జన్మ ఇంతే, డబ్బు నా దగ్గరకు వచ్చి నిలబడదు, ఇలాంటి మాటలు ఇతరులతో మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా మీలో మీరు ఏ పని చేస్తున్నా సరే ఏదో ఒక వంకతోటి మీకు జరిగిన నష్టాలు బాధలను తలుచుకుంటూ ఏదో ఒక విధంగా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, లేదా నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటారు. వాటిని పదే పదే అనుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నా సరే ఈ నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనతోనే జీవిస్తూ ఉంటారు. మరి మీ జీవితంలో సమృద్ధి అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఆర్థిక స్వేచ్ఛ మీకు ఎలా లభిస్తుంది? సుమారుగా మనం 10,000 మాటలు మాట్లాడుకుంటాం కదా. ఈ 10,000 మాటలలో 9,900 మాటలు నెగిటివ్గా ఉంటే మన మైండ్ సమృద్ధిని ఎలా ఆకర్షిస్తుంది? డబ్బు సంపాదించే అవకాశాలను మనం ఎలా గుర్తించగలుగుతాము? మనకు కనపడాలంటే, డబ్బు మన జీవితంలోకి రావాలంటే మన మైండ్ డబ్బును సంపాదించే అవకాశాలను గుర్తించాలి. డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అలాంటి పాజిటివ్ ఎనర్జీని సమృద్ధిగా అపారమైన డబ్బు మన జీవితంలోకి వచ్చేలాగా మనం గుర్తించాలంటే 10,000 మాటలు నిరంతరం పాజిటివ్గానే ఉండాలి. ఇప్పటివరకు మీ జీవితంలో ఏదైతే జరిగిందాన్ని మీరు మార్చలేరు కదా. రేపటి నుండి ఈ క్షణం నుండే మీ జీవితాన్ని మీరు మాత్రమే అద్భుతంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఎవ్వరూ మీకు సహాయం చేయలేరు. మీరు మాట్లాడుకునే ప్రతి మాట, మీరు ఆలోచించుకునే ప్రతి ఆలోచన పాజిటివ్గా సమృద్ధిగా ఉండాలి. అంతే. ఇది చాలా సింపుల్. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చేయడం అంటే ఏం లేదు మిత్రమా, దీనికే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను చాలా మంచివాడిని, నేను ఏ పని మొదలుపెట్టినా అది బంగారమే అవుతుంది. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఇలాంటి పాజిటివ్ మాటలు అనుకోండి. నీ స్నేహితులతోటో ఇంకొకరితోటో ఎందుకు వారిని వీరిని వీళ్ళందరిని చూసి అసూయపడటం, వారి గురించి వీరి గురించి కుళ్ళుతనంతో జలసీతోటి మాట్లాడుకోవటం, వీటి వల్ల నువ్వేం సాధిస్తావు మిత్రమా చెప్పు? నువ్వు ఏదైతే పదే పదే మాట్లాడుకుంటూ ఉంటావో, పదే పదే ఒక స్థితిలో ఉండిపోతావో, అలాంటి జీవన విధానమే, జీవిత స్థితి మాత్రమే నీకు మళ్ళీ నీ జీవితంలోకి వస్తుంది. దానిని నువ్వు మాత్రమే మార్చుకో. నువ్వు జీవితాంతం నెగిటివ్గా ఉండాలి, బాధలు పడాలని నువ్వు అనుకునేటట్లయితే ఇలానే జీవించు, కొంచెం కూడా మార్చుకోవద్దు. నువ్వు పాజిటివ్గా ఉండాలి, నీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలి, నీ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనుకున్నట్టయితే, ఎస్ నేను నా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాను, జస్ట్ ఈ మాటలు అనుకో. ఇంక నువ్వేం చేయవలసిన అవసరం లేదు, ఈ మాటలు అనుకో. 10,000 మాటలు. నువ్వు ఏ పని చేస్తున్నా, అట్లీస్ట్ నువ్వు ఫ్రీగా ఉన్న సమయంలో నీతో నువ్వు నీ లోపల థ్యాంక్ యూ గాడ్, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నేను మీకు రుణపడి ఉంటాను, నాకు మంచి స్నేహితులను ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీ జీవితంలో ఎంతోమంది చెడ్డ స్నేహితులు ఉండవచ్చు, వారి వల్ల మీరు కొంచెం కాస్త ఇబ్బంది పడి ఉండవచ్చు. వాటన్నిటిని తీసేయండి. వాటి గురించి ఆలోచిస్తే మరలా మీ జీవితంలో చెడ్డ స్నేహితులే వస్తూ ఉంటారు. జరిగిపోయింది. ఈ క్షణం నుండి మీ మైండ్ సెట్లో పాజిటివ్ తత్వాన్ని మాత్రమే క్రియేట్ చేయండి.
ఆ మరుక్షణమే మీ జీవితంలోకి మిమ్మల్ని ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంచడానికి ఎలాంటి వారు అవసరమవుతారో వారు మాత్రమే మీ జీవితంలోకి వస్తారు. ఖచ్చితంగా వారు మాత్రం మీ జీవితంలోకి వస్తారు. అది ఎలా వస్తారనేది దాని గురించి ఆలోచించవద్దు. అదంతా మీ మైండ్ చూసుకుంటుంది. మీ మైండే చూసుకునేది. ఇంకెవ్వరూ మీకు మీ జీవితాన్ని నిర్మించలేరు. ఇప్పటివరకు మీ జీవితంలో ఏదైతే జరిగిందో దానంతటికి కారణం మీ మైండే. మీ మైండ్కు ఆహారం. మీ మైండ్ ఎలా పని చేస్తుందంటే మీరు ఆలోచించే విధానం, మీ ఆలోచనలోని నమ్మకం. అరే నా వల్ల కాదు, డబ్బేని చెట్లకు కాస్తుందా, ఇలాంటి మాటలు విని 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 డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే ఒక భ్రమలోకి వచ్చేసావు. పూర్తిగా 100% నమ్ముతున్నావు. నీ నమ్మకమే నీ జీవితంగా, వాస్తవ జీవితంగా ప్రతిరోజు జరుగుతుంది. డబ్బు సంపాదించడానికి చెమటోడ్చి కష్టపడుతున్నావు, అల్లాడిపోతున్నావు. కాస్త కూస్త డబ్బు సంపాదిస్తున్నావు. ఆ డబ్బు నీకు నెల సగం గడిచేసరికి కూడా ఉపయోగపడటం లేదు. కనీసం 10 రోజులకు కూడా ఆ డబ్బు నువ్వు నీ కుటుంబానికి అందించలేకపోతున్నావు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇదేనా నీ తలరాతలో రాసి పెట్టుందా? లేదు. నీ మైండ్లో నువ్వు అలా క్రియేట్ చేసుకున్నావు. కాబట్టి నీ మైండ్లో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి నెగిటివ్ మాటలు ఇప్పటివరకు నువ్వు మాట్లాడుతున్నావో వాటన్నిటిని పూర్తిగా తొలగించు. నీకు మంచి జీవితం కావాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లయితే నేను నీకు 4 మాటలు అందిస్తున్నాను. 4 మాటలు. ఈ 4 మాటలను ప్రతిరోజు నువ్వు ఫ్రీగా ఉన్న సమయంలో, లేదా నువ్వు ఏదైనా నీ పని నువ్వు చేస్తున్నావు కదా, జాబ్ చేస్తున్నావు లేదా చదువుకుంటున్నావు, ఏ పనైనా కానీ ఆ పని చేసేటప్పుడు నీతో నువ్వు మాట్లాడుకో. ఈ 4 మాటలు చాలు. ఈ 4 మాటలనే ప్రతిసారి పదే నీలో నువ్వు అనుకో. ఇలా అనుకోవటం వల్ల నీలో ఇప్పటివరకు పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం నీకు తెలియకుండానే దూరం అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ నీ శరీరంలో ప్రతి కణంలో వ్యాపిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి భౌతిక రూపాన్ని తీసుకొని నీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యం, ప్రేమ, శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఈ సృష్టిలో మంచి అనేది ఏదైతే ఉందో, ఏదైతే నీకు కావాలో అవన్నీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ భౌతిక రూపాన్ని తీసుకొని నీ దగ్గరకు వచ్చేస్తాయి. నువ్వు ఎన్ని రోజులు పాజిటివ్గా ఉంటే అంత సమృద్ధిగా జీవిస్తావు. ఆ పాజిటివ్ తత్వం అనేది 1-2 రోజులు ఉండటం కాదు, జీవితాంతం నువ్వు బ్రతికినంత వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ పాజిటివ్గానే ఉండాలి. ఈ క్షణం పాజిటివ్గా ఉండి కోట్ల రూపాయల డబ్బు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టకూడదు. ఇంత డబ్బు నా దగ్గర మళ్ళీ నిలబడుతుందా, పోతుందేమన్న భయంతో ఉన్నావా? నువ్వు ఏదైతే భయపడుతూ నమ్ముతున్నావో ఆ మరుక్షణం నుండి నీ జీవితం మళ్ళీ అలానే జరుగుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు మళ్ళీ పోతుంది. డబ్బు ఎంతైనా సంపాదించే హక్కు నీకున్నది. దానికి లిమిట్ అంటే ఏమీ లేదు. నువ్వు నమ్మకంగా ఉండు, మంచిగా ఉండు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు నమ్ము. దైవత్వం నీలోనే ఉన్నది, ఇంకెక్కడో లేదు. దైవత్వం అంటే ఏమిటి మిత్రమా? నీలో ఉన్న అంతరాత్మ, నీ సబ్కాన్షియస్ మైండ్, నీ ఆలోచనలు, నీతో నువ్వు మాట్లాడుకునే విధానం, నమ్మకంతో పాజిటివ్గా మాట్లాడుకునే విధానం, ఇవే దైవత్వం. ఆ దైవత్వం నీ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది. ఇతనిని నేను సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇతను నాకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదని ఆ దైవత్వం ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది మిత్రమా. ఆ దైవత్వానికి కావాల్సింది ఏమిటంటే నీ నోటి నుండి, నీ ఆలోచనల ద్వారా పాజిటివ్ మాటలే. 4 పాజిటివ్ మాటలు చాలు. ఇప్పుడు నేను ఆ 4 పాజిటివ్ మాటలు మీకు వినిపిస్తున్నాను. 108 సార్లు వినండి. ప్రతిరోజు 108 సార్లు వినాలి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. ప్రతిరోజు వినండి, 108 సార్లు వినండి. నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను,
నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని.
నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను.
నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని.
నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను సంపదకు అర్హుడిని, నేను ధనవంతుడిని, నేను ఆర్థిక విజేతను,
నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను ధనవంతుడిని. నేను ఆర్థిక విజేతను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని. నేను ధనవంతుడిని. నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదకు అర్హుడిని.